అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చకు దారితీస్తున్నాయి. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయిన అమరావతి ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో తిరిగి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభాలు అమరావతికి కొత్త ఊపునిచ్చాయి. ఒకప్పుడు నిర్మాణాలకు అనువు కాని ప్రాంతమని, వరద ముంపు ఉందని విమర్శలు ఎదుర్కొన్న అమరావతి ఇప్పుడు ఆధునిక సాంకేతిక రంగాల కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఐటీ సంస్థలు ఇవన్నీ కలిపి అమరావతిని భవిష్యత్తు నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టే విషయంలో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చట్టబద్ధతపై దృష్టి సారించడం కీలక అంశంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు ఆమోదింపజేయడమే కాకుండా కేంద్ర స్థాయిలో చట్టరూపం దాల్చేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేయడం ద్వారా రాజధానికి దీర్ఘకాలిక రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ చర్యలతో భవిష్యత్తులో ఏ ప్రభుత్వ మార్పులు జరిగినా అమరావతి స్థిరత్వం దెబ్బతినకుండా ఉండేలా రక్షణ కవచం ఏర్పాటు చేయాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని పలు విధాలుగా దెబ్బతీసిందనే విమర్శలు ఉన్నాయి. 3 రాజధానుల ప్రతిపాదనతో పరిపాలనా అనిశ్చితిని సృష్టించడం, ఇప్పటికే ప్రారంభమైన నిర్మాణ పనులు నిలిపివేయడం, భూసేకరణలో భాగంగా రైతులతో కుదిరిన ఒప్పందాలపై సందేహాలు రేకెత్తించడం వంటి చర్యలు పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని పెంచాయి. అదనంగా ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిలిపివేయడం వంటి నిర్ణయాలు నగర అభివృద్ధిని మందగింపచేశాయి. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని వ్యవస్థను మార్చేలా కొత్త చట్టం తీసుకువస్తానని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో మళ్లీ రాజధాని అంశంపై అనిశ్చితి నెలకొనే అవకాశాలపై ఆందోళనను పెంచుతున్నాయి. ప్రస్తుతం తిరిగి అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్న అమరావతి భవిష్యత్తు తరాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను అందించే సమగ్ర నగరంగా రూపుదిద్దుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బిట్స్ పిలాని, విఐటి, ఎస్ఆర్ఎం వంటి విద్యా సంస్థలు, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు, డేటా సెంటర్లు ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. చివరగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశను నిర్ణయించేది ప్రజలే. సంక్షేమ మరియు అభివృద్ధి మధ్య సమతుల్యం సాధించే విధానాలకా లేక విధానపరమైన అనిశ్చితి సృష్టించే నిర్ణయాలకా మద్దతు ఇవ్వాలనే అంశంపై ప్రజలు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి భవిష్యత్తు కూడా అదే నిర్ణయంపై ఆధారపడి ఉంది.